విపక్షాలు కూడా ఈ మాటను అంటున్నారు. సమాఖ్య విధానానికి ఇది మంచిది కాదు అని. ఎవరు అధికారంలో ఉన్నా సరే ఆ ప్రభావాలు ఆ మేరకు ఉంటాయి. ఇవాళ బీజేపీది, రేపు కాంగ్రెస్ రావచ్చు. మరో పార్టీ ఎవరైనా ఉండి లేదా సంకీర్ణ ప్రభుత్వం ఉండవచ్చు కాక. సంకీర్ణ అనుభవాలను చూసిన భారత ప్రజాస్వామ్యం ఇవాళ ఈ జమిలీ ఎన్నికలను లేదా మీరంటున్న ఈ అయితే సమాఖ్య ఉండదు, రాష్ట్రాల సమాఖ్య, వీటికి విఘాతము లేదా ఇబ్బందికరణ చర్చ ఎందుకు పదే పదే వస్తుంది? ఏమి కారణమై ఉండదు? అంటే మీరు విషయం చూడండి, ఈ రెండు నేషనల్ పార్టీస్ ఎప్పుడు కూడా బీజేపీకి కాంగ్రెస్కి స్ట్రాంగ్ సెంటర్, వీక్ స్టేట్ అనేది వీళ్ళిద్దరిది ఒకటే పాలసీ అండి. ఈ విషయంలో మీరు దాంట్లో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 2014 మధ్యలో కాంగ్రెస్ తీసుకున్న అనేక చర్యలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు జిఎస్టీ తీసుకోండి. జిఎస్టీ ఏంటండి? ఇది కాంగ్రెస్ ఇవాళ పొలిటికల్ ఎక్స్పీడియన్సీ కోసము వాళ్ళు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని మాట్లాడుతున్నారు, కానీ అది పైన అది మాట్లాడమే తప్ప వాళ్ళకి నిజంగా దీనికి వ్యతిరేకంగా లేరు. వ్యతిరేకంగా లేరు. ఇవాళ ఏమంటారంటే ఫెడరల్ స్ఫూర్తికి ఇది భిన్నమవుతుందేమో, రాష్ట్రాల అధికారాలకి, రాష్ట్రాల స్వేచ్ఛకి ఇది అడ్డంగా పడుతుందేమోనని మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడినారు. కానీ మీరు చేసింది ఏంది? ఎన్ఐఏ ఎవరు తీసుకొచ్చినారు? ఎన్ఐఏకి స్టేట్ హక్కులన్నిటి కూడా క్రైమ్ మీద స్టేట్కి ఉండే స్వేచ్ఛని, అంటే దాన్ని కంట్రోల్ చేసే స్వేచ్ఛని మొత్తం కూడా తీసేసింది ఎవరండి? ఎన్ఐఏ తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెసే కదా. జిఎస్టీని తీసుకొచ్చింది ఎవరండి? జిఎస్టీని తీసుకొచ్చింది కాంగ్రెస్. దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే చేసింది కాదు, చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్, తర్వాత ఇంప్లిమెంట్ అయింది, తర్వాత ఎన్నికలు వచ్చినాయి. మరి దాంట్లో ఏంటంటే అది మొత్తము చట్టబద్ధంగా పన్నులు వసూలు చేసుకునే అధికారాన్ని రాష్ట్రాలకి ఒక, అంటే ఫినాన్షియల్ పవర్నే తీసేసుకున్న తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మనుగడ ఎట్లా ఉంటుందండి? కేంద్రం మీద ఆధారపడి ఉంటుంది కదా. అంతకన్నా స్వేచ్ఛను తీసేసే పద్ధతి కాదు కదా ఇది. కానీ అట్లా అని చెప్పి దాని కారణం వాళ్ళు అది చేశారు కాబట్టి మీరు ఇది మాట్లాడవద్దనండి. అది కాదు. విషయం ఏంటంటే మీకు చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఈ విషయం మీద, జమిలీ ఎన్నికల మీద చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే అలాంటి పనులు, స్ట్రాంగ్ సెంటర్ అనే దాని మీద కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ఎక్కడ కూడా తేడా లేదు. ఇవాళ వాళ్ళు ఏదైనా ఏమంటారు దాన్ని, విమర్శ చేస్తే ఆ విమర్శకి బేసిస్ లేదు. ఆ విమర్శ సద్విమర్శ కూడా కాదు. వాళ్ళ అంటే పొలిటికల్గా రాష్ట్రాలలో ఎన్నికలకు పోయినప్పుడు మేము వ్యతిరేకించామని చెప్పుకునే దానికోసం చెప్పే స్టేట్మెంట్ తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. తర్వాత వాళ్ళ వ్యతిరేకం కాదు జమిలీ ఎన్నికలకు వ్యతిరేకం కాకపోవడానికి ఏంటంటే దానివల్ల వచ్చే సత్ఫలితాల దృష్ట్యా వాళ్ళకి దాని మీద అది ఉండాలని కోరుకోవట్లేదు. వాళ్ళు దాన్ని ఎందుకు ఉండాలని కోరుకుంటున్నారు అంటే రాష్ట్రాలని వీక్ చేయాలి, కేంద్రాన్ని స్ట్రాంగ్ చేయాలి. బీజేపీ మేము మాత్రమే పవర్లో ఉండాలి, మేము లేనప్పుడు బీజేపీ ఉండాలి, బీజేపీ లేనప్పుడు మేము ఉండాలనే ఒక స్వార్థ చింతన తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏ కోశన కూడా అంటే స్ట్రాంగ్ అదేంటి స్టేట్స్ ఉండాలనే, స్ట్రాంగ్ స్టేట్స్ ఉండాలి, స్ట్రాంగ్ సెంటర్ కూడా ఉండాలి. ఇట్ ఈస్ స్ట్రాంగ్ స్టేట్స్ ఉన్నప్పుడు సెంటర్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. స్ట్రాంగ్ సెంటర్ ఉంటే, అంటే ఈ పద్ధతిలో స్ట్రాంగ్ సెంటర్ కావాలని కోరుకునే వాళ్ళకి స్టేట్స్ని వీక్ చేయాలనే ఆలోచన ఉంటుంది. మీరు ఆర్థిక అధికారాలు తీసేస్తే ఇవాళ తర్వాత ఆయా రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని ఎన్నికల్లో డిస్కస్ చేయడానికి వీలైన పద్ధతుల్లో మీరు ఇవాళ జమిలీ ఎన్నికలు తీసుకొని వస్తారు. అంటే జమిలీ ఎన్నికలు కొన్ని ఆస్పెక్ట్స్లో కరెక్ట్ ఉన్నది, కొన్ని ఆస్పెక్ట్స్లో రాంగ్ ఉన్నది. కానీ ఇక్కడ సార్ మీరు మాట్లాడితే నాకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. భారత ప్రజాస్వామ్యం చెప్తున్నది 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలనేది. ఇవాళ మిగతా లోక్సభకు, అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలని, మిగతా వాటి కాల పరిమితిని దానికి సవరణ చేసి వాటిని దీనికి ఎన్నికలకు తీసుకొని వెళ్ళడం లేదు. ఒక ప్రభుత్వం కనుక ఒక రాష్ట్రంలో పడిపోతే ఆ పడిపోయిన ప్రభుత్వ కాలాన్ని మొత్తాన్ని అట్లాగే ఉంచి మళ్ళీ ఎన్నికల వరకు దాన్ని అట్లాగే ఉంచడం అనేది ఇది ప్రజాస్వామ్య మూల సూత్రానికి విఘాతమని అంటే కనుక దీన్ని అట్లా అనవచ్చునా, అనడానికి ఆస్కారం ఉంటుందా, లేకపోతే ఏ ఇబ్బంది ఉండదా? అంటే ఇప్పుడు ఇది ఇదివరకు కూడా జరిగిందండి. అప్పుడు కూడా ప్రజాస్వామ్య హననం జరిగిందని అప్పుడు ఇదే బీజేపీ ఆరోపణ చేసింది.
ఏ, మీకు దీనికి సంబంధించి ఒక నేపథ్యాన్ని మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే ఎమర్జెన్సీ తర్వాత అయిన ఎన్నికల్లో జనతా పార్టీ కేంద్రంలోనూ అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఐక్యత లేని మూలంగా తర్వాత చాలా పార్టీలు సంకీర్ణమే అంటే జనతా పార్టీ ఒక సంకీర్ణ పార్టీ. అనేక పార్టీలు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ కూడా జనతా పార్టీ అప్పుడున్న భారతీయ జనసంఘ జనతా పార్టీలో విలీనమయ్యి జనతా పార్టీని పెట్టినారు. కానీ వాళ్ళలో ఐక్యత లోపించడం మూలంగా ఆ ప్రభుత్వం చాలా తొందరగా దాదాపు 2 సంవత్సరాలు కూడా మనుగడలేదు. 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలైతే కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ చాలా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచినారు. లోక్సభలో గెలిచిన తర్వాత ఇందిరాగాంధీ ఏం చేసిందనంటే ఇదే ప్రజాభిప్రాయం కాబట్టి జనతా పార్టీ పేరు మీద గెలిచిన ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటినీ రద్దు చేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు పెట్టారు. అంతకుముందు కాంగ్రెస్ రద్దు చేసింది కదా 10 రాష్ట్రాల్లో. అదే కాంగ్రెసే రద్దు చేసింది అని అంటున్నాను. కాంగ్రెసే రద్దు చేసింది. జనతా పార్టీ మీద ఎన్నికైన 10 రాష్ట్రాలని కాంగ్రెస్ కేంద్రంలో వచ్చిన వెంటనే రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు తర్వాత జనతా కూడా రెండు చేసుకున్నారు పరస్పరం. అప్పటికి జనతా పార్టీతో అంటే అప్పుడు లోక్సభ ఎన్నికలతో పాటే ఈ 10 రాష్ట్రాలకు ఎన్నికలైనాయి. లోక్సభ ఎన్నికలతో పాటు ఈ 10 రాష్ట్రాలకు ఎన్నికలైనాయి. ఈ 10 రాష్ట్రాలకు ఎన్నికలలో వాళ్ళు గెలిచినారు. మళ్ళీ ఇప్పుడు లోక్సభలో ఎన్నికలు కాగానే 2000లో 80లో ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే ఆ రాష్ట్రాలన్నింటి 10 రాష్ట్రాలు ప్లస్ లోక్సభ మొత్తం లోక్సభలో మామూలుగా కూలిపోయింది. జనతా ప్రభుత్వం మామూలుగా కూలిపోయింది. ఎన్నికలు అనివార్యమైనవి. అవును. ఆ ఎన్నికలలో వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత ఈ 10 రాష్ట్రాలు 77 ఎన్నికలలో ఎప్పుడైతే 77లో గెలిచిన 78లో గెలిచిన రాష్ట్రాలన్నింటినీ కూడా జనతా పార్టీ గెలిచిన రాష్ట్రాలను కూడా 80లో రద్దు చేసేసి మళ్ళీ ఎన్నికలు పెట్టినారు. ఇది బీజేపీ ఆ రోజుల్లో ఇంకా అప్పటికి రాలేదు. 2 సంవత్సరాల తర్వాత బీజేపీ ఆ రోజుల్లో ఉన్న అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ కూడా దీన్ని విమర్శించారు. అయితే ఇక్కడ ఏంటంటే అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసింది. దాని మీద కోర్టుకు కూడా పోయినారు. సరే, అది మొత్తం అంతా అయిపోయిన తర్వాత కోర్టుకు పోతే వచ్చే ఫలితం కూడా పెద్ద ఏమి ఉండదు. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు రాజ్యాంగ పరంగా ఒక సవరణ కోరుకుంటున్నారు. ఆ సవరణ ప్రకారం ఏంటంటే మీరు అడిగిన దానికంతా ఒక స్కీమ్ చెప్పినారు. ఇప్పుడు అన్ని ఎలక్షన్స్ ఒకేసారి అవుతాయి. పార్లమెంట్కి, రాజ్యసభకి, తర్వాత అసెంబ్లీకి, మండల్కి, అండ్ దెన్ జిల్లా పరిషత్తులకి, మండల పరిషత్తులకి, గ్రామ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి అన్నీ ఒకేసారి ఎలక్షన్స్ అవుతాయి. ఏ కారణం చేతైనా ఎలక్షన్ అయిన తర్వాత వాటన్నిటి పీరియడ్ ఈక్వల్గా 5 years ఉంటుంది. ఏదో ఒక కారణం చేత మెజారిటీ కోల్పోయి ఆ సభలో అయితే ఎన్నుకోబడిన సభ్యులు ఎవరైతే ఉన్నారో, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, అసెంబ్లీ సభ్యులు కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, తర్వాత మండల్ కానివ్వండి, తర్వాత మున్సిపాలిటీలు కానివ్వండి, కార్పొరేషన్స్ కానివ్వండి, గ్రామ పంచాయతీలు కానివ్వండి, మండల పరిషత్తులు కానివ్వండి, జిల్లా పరిషత్తులు కానివ్వండి, ఏదైతే రద్దయితాయో ఆ రద్దయితే 5 సంవత్సరాల పీరియడ్లో ఇంకెంత మిగిలిందో అంతకే ఎలక్షన్ అయ్యి అక్కడ దాకే ఉంటాయి. అంటే ఒక పార్లమెంటే ఉందనుకోండి, 2 సంవత్సరాల తర్వాత ఈ పార్లమెంటు ముందుకు కొనసాగే పరిస్థితి లేదు, రద్దయిపోతుంది. మళ్ళీ ఎన్నికలు జరిగితే 2 సంవత్సరాలు ఇప్పటి వరకు 5 ఏళ్లలో ఎన్ని రోజులైతే, సపోజ్ 2 సంవత్సరాలు 3 నెలల 10 రోజులు అనుకోండి వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నది. మిగతా పీరియడ్ ఏదైతే ఉందో 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల 10 నెలల 2 నెలల 10 రోజులు తీసేస్తే మిగతా పీరియడ్ ఎంత ఉందో దానికి మాత్రమే అది కంటిన్యూ అవుతుంది. తద్వారా ఏంటంటే ఇప్పుడు ఈ రద్దు చేయడం అనేది పార్టిజాన్ ఆస్పెక్ట్స్తోనూ తర్వాత డిస్క్రిమినేటివ్ యాటిట్యూడ్తోనూ చేసింది కాదు. దిస్ ఈజ్ టు బి డన్ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ పాలసీ. ఒక సిస్టమ్ని కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని సిస్టమ్ని పాలసీ ప్రకారం, అంటే కాంగ్రెస్ వాడు ఉన్నాడనో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారనో రద్దు చేయడం కాదు, పాలసీగా రద్దు చేస్తే అది ఇల్లీగాలిటీ దాంట్లో ఏముండదు. అంటే సబ్జెక్టు జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుందిలే, కానీ
ఇల్లీగాలిటీ ఏం దాన్ని ఇల్లీగల్ అని అనేదానికి తర్వాత రాజ్యాంగ హననం చేయడం అనేదో లేకపోతే ఆ ప్రభుత్వాల యొక్క హక్కులని హననం చేయడం అనేది చెప్పుకునే దానికి లేదు. కోర్టు కూడా ఈ రకమైన వాటిలలో నాకు తెలిసి కోర్టు కూడా పాలసీ డెసిషన్నే జనరల్గా సమర్థిస్తుంది.